లేదు జరగకపోతే లేదు నో 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 అసలు సులువు అని కాదండి. ఇక్కడ నుంచి అలా షిఫ్ట్ అవ్వాలని వీళ్ళు అనుకోవడం లేదు. రైట్. అంటే వీళ్ళకి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ, అన్ని లేకపోతే వ్యవస్థలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు మరి ఒకప్పుడు మీ శిష్యుడే కదా, కొంచెం మీరు చెప్పి చూడండి, కొంచెం మా పట్ల ఉదారంగా ఉండమండి అయితే ఒకటి అని చెప్పించే కార్యక్రమం. ఒకటి అంటే చంద్రబాబు గారితో మాట్లాడి, అయ్యా కొంచెం అక్కడ దూకుడుగా వస్తున్నారు, ఇప్పుడు ఫిలిం నగర్ డౌన్లో అది కూడా చెరువు కబ్జానే. అవును. అయితే స్లమ్ నుంచి ఎక్స్టెండ్ అయింది అది. ఒక స్లమ్కి అనుబంధంగా కొన్ని స్థలాలు సినిమా వాళ్ళు కూడా వాడేస్తున్నారు. దాని ఎక్స్టెన్షన్ అంటే రోడ్డుకి యువతల పక్కన ఉన్నది కూడా ప్రభుత్వ స్థలమే నిజానికి, అది కూడా కబ్జాకి గురై ఉంది. ఇలాంటి వాటి జోలికి కూడా వచ్చి అక్కడ ఉన్న నిర్మాణాలు కూల్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఈ హైడ్రా ప్రోగ్రాంలో భాగంగా. ఇలాంటివి సెటిల్మెంట్ మాట్లాడుకునే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది, అంతే తప్ప ఇండస్ట్రీ ఇక్కడి నుంచి అక్కడికి తరలించడం కోసం అయితే ఒక ప్రతిపాదన అయితే ఉంది. మాకు అక్కడ ఫిలిం నగర్ లాంటిది నిర్మించుకోవటానికి, అలాగే అక్కడ కూడా సినిమా నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారాలు జరుపుకోవటానికి, మాకు కొంత స్టూడియోల నిర్మాణానికి ఇలాంటి వాటికి ఆ రోజుల్లో వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారు ఎలాగైతే స్థలాల కేటాయింపు జరిపారో అలాగే చేయండి, మేము అక్కడ కూడా యాక్టివిటీ మొదలు పెడతామని అడుగుతున్నారు. సో ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే కనుక కల్కి తంగలాన్ వివాదం చూస్తూ ఉండుంటారు. కల్కి ఒక మిథాలజీ, హిందూ మిథాలజీ నుంచి పుట్టిన రకరకాల హైబ్రిడ్ కథాంశాలు అందులో ఉన్నాయి. అంటే ఒకదానికి పొంతం లేకుండా డైరెక్టర్ దానికి తోచినప్పుడు ఆయన ఖాళీ ఉన్నప్పుడు తీసిన సినిమా లాగా. సరే, ఏదైతేనే హిందూయిజాన్ని ప్రమోట్ చేసే ఒక కార్యక్రమం అందులో జరిగింది. దానికి ఇచ్చిన హైపు, దానికి ఇంకేముంది, కలికి భూబ్రహ్మాండం బద్దలైపోతే వచ్చిన ఒక అద్భుతం అని చెప్పి మార్కెట్ నుంచి 2 వారాల్లో సొమ్ము రాబట్టేసుకున్నారు జనం అందరూ. అంటే దాని మీద స్పృహ ఉన్న జనం అందరూ అనుకున్నట్టు అది ఓటీటీలోకి వచ్చేస్తుంది నెల తిరగకుండానే. ఇక రెండోది తంగలాన్, అది హిందూ మూలాలని ప్రశ్నిస్తున్న బుద్ధిజాన్ని కథాంశంగా తీసుకొని మనుబ్రాహ్మణవాదాలు ఎలా జాతిని, నాగరికతని ధ్వంసం చేశాయి, దిగుమతైన నాగరికతలు అవన్నీ చెప్పుకుంటూ వచ్చి బంగారం పేరిట జరిగిన దోపిడీ, బంగారం తవ్వేదేమో కూలి ఎంజాయ్ చేసేది బ్రాహ్మడు బ్రిటిషోడు అనే పద్ధతిలో వాళ్ళు చెప్పుకొచ్చిన తీరు వాంటెడ్గా నొక్కేశారు. దానికి రావాల్సినంత హైప్ రాలేదు, కావాల్సినంత గుర్తింపు ఉద్దేశపూర్వకంగానే సినీ ఇండస్ట్రీలో ఒక సెక్షన్ ఇవ్వలేదు అనే ఒక వాదన వస్తుంది. నిజమేనా సార్ అది? అంటే తంగలాన్ సినిమా మీద ఒక ఘర్షణాత్మక వైఖరి అయితే నడిచిందండి. ఈ ఘర్షణ ఆలోచనల పరమైనటువంటి ఘర్షణ చాలా సీరియస్గానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జరిగింది. అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన చర్చలు జరిగాయి. అంటే అంబేద్కర్ వాక్యం ఉంది. అంబేద్కర్ వాక్యం వైదిక మతానికి బౌద్ధానికి మధ్య జరిగినటువంటి ఘర్షణ, దీనిలో ఉన్నటువంటి ఒక రకమైన వర్గ స్పృహ చూడవలసినటువంటి అవసరం ఉంది, అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాడు ఆయన. ఈయన తన్ని తాను అంబేద్కరైట్గా ప్రకటించుకున్నాడు డైరెక్టర్ పారంజిత్. ఈ క్రమం కనిపిస్తుంది దానిలో. అలాగే ఈ వైదిక మత ప్రభావం ఆ రోజున రాజ్యం మీద ఎలా ఉండేది అనేది కూడా కొంత ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు ఆ సినిమాలో. ప్రయత్నం కాదు, చాలా సీరియస్గా కాన్షియస్గానే చెప్పాడు. ఇది ఒక సైద్ధాంతిక నేపథ్యం ఉన్నటువంటి ఒక దర్శకుడు తీసినటువంటి సినిమా తంగలాన్. అది కల్కి అనేది టోటల్గా ఒక కమర్షియల్ ఫార్ములాలో వెళ్ళాడు. దానికి ఏమాత్రము కూడా, అంటే అతని దృష్టి భారతీయ పురాణాలని చెప్పాలనో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తాత్విక ఘర్షణలని చెప్పాలనో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వర్గ మూలాలని కుల మూలాలని చెప్పాలనో అటువంటి కార్యక్రమం నాగస్వినికి ఏమాత్రము లేదు. అశ్విని దత్ గారికి అంతకంటే లేదు. ఓన్లీ జస్ట్ పైసా వసూలు స్కీమ్తో అంతవరకే. అది కేవలం కమర్షియల్ ప్రోగ్రామ్, జనాల నుంచి డబ్బులు రాబట్టుకోవటానికి ఒక మార్వెల్ సిరీస్ లాంటి ఒక నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఆ ఎంచుకుని దానికి కొంచెం ఈ పౌరాణిక టచ్ ఇవ్వటం ద్వారా దానికి ఒక నేటివ్ లుక్ ఇవ్వాలి అనేది అశ్విని దత్ గారి ఆలోచన. ఆయన ఆలోచన మేరకే ఈ అశ్వత్థామ ఈ క్యారెక్టర్లన్నీ పట్టుకొచ్చి భారతాన్ని దీన్ని మిక్స్ చేశారు. భారతాన్ని మార్వెల్ సిరీస్ని మిక్స్ చేసి
మ్యాడ్ మ్యాక్స్ని వీటన్నిటినీ కలిపి ఒక వంటకం తయారు చేశారు. ఈ ప్రయత్నం జరుగుతున్న టైంలో, ఈ మిక్స్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్న టైంలోనే ప్రభాస్ చాలా ఆందోళనకి గురయ్యి బాబు ఇలాంటి ప్రయత్నమే ఓం రౌత్ గతంలో ఆదిపురుష్ అనేటువంటి పేరుతో చేసి నా జీవితంతో చెడుగుడు ఆడుకున్నాడు, ఒక కార్టూన్ మూవీ తీశాడు. ఇలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోండి అని చెప్పి ఆయన కాన్షియస్గా హెచ్చరించినట్టుగా నాగశ్వనే చెప్పాడు. ఇది ప్రభాస్ చాలా సందేహపడ్డాడు నా మీద, చాలా ప్రెజర్ తీసుకొచ్చాడు, చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్ కూర్చునేవాడు అని చెప్పాడు ఆయన. ఆయనకి ఒక నేపథ్యం ఉంది దానికి, ఆదిపురుషు అనేటువంటి నేపథ్యం. అందులో ఆయన రావణుడు వెల్డింగ్ చేసేటువంటి సన్నివేశం జనాలని చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం. ఒక సీరియస్గా చరిత్రను, అంటే మనకి ఒకటి ఉందండి, మైథాలజీ అనేది చరిత్ర కాదు, కానీ ఏన్షియంట్ పురాతన భారతీయ చరిత్ర చెప్పడానికి కొన్ని ఆనుపానులు అక్కడ దొరుకుతాయి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మైథాలజీ పురాణాలు చరిత్ర అని చెప్పనక్కర్లేదు, కానీ మన ప్రాచీన చరిత్ర తెలుసుకోవటానికి మూలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి దాని మీద కొంత పరిశోధన జరగాల్సి ఉంది అనే స్పృహతో తీసినటువంటి సినిమా తంగలాన్. ఈ కల్కి అనేది అసలు టోటల్గా ఏమాత్రము సంబంధం లేని గొడవ, జనాల్ని మాయ చేసి వారి జేబులో ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. అలాగే పురాణాలని వాడటం ద్వారా, అంటే కథకి ఒక నేటివ్ లుక్ తీసుకురావడంతో పాటు పురాణాల్లో ఉండేటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇంతకాలం అవి జీవిస్తున్నాయంటే దానికి ఒక, అంటే జనాల నరనరాల్లోకి వెళ్ళిపోయిన సందర్భం కాబట్టి వాటి ద్వారా మీరు చెప్పగలిగితే, వాటి ద్వారా మీరు ఏదైనా కొత్త విషయం దలుచుకుంటే చెబితే అది బాగా కనెక్ట్ అవుతుంది అనేది మావో కూడా చెప్పాడు. నేటివ్ కథల్లో నుంచి మీరు ప్రపంచ దర్శనం చేయించగలిగితే జనాలకు తొందరగా మీరు చెప్పదలుచుకున్న విషయాలు కన్వే అవుతాయి అని చెప్పాడు ఆయన ప్రజా కళలు వాంగ్మయం అనేటువంటి పుస్తకంలో. అలాగే చాలామంది మాట్లాడిందే ఇది. మావోకు కూడా ఆ చేటు అండర్స్టాండింగ్ ఉందంటే ఖచ్చితంగా లేదు, చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, బాబు మీరు నెగిటివ్ కథల్ని వదిలేసి సాము చేయకండి, మీ పురాణాలని మీ దేశంలో చెప్పుకునేటువంటి అనుస్మృతిగా చెప్పుకునే అంశాలని నెగ్లెక్ట్ చేయకండి అని చెప్పాడు ఆయన. అలాగే సలీం జావేదులు కూడా షోలే అనే సినిమా ఏంటండి, అది కేవలం అంటే రాముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరూ విశ్వామిత్రుడి వెనకాల వెళ్ళి యాగరక్షణ కోసం రాక్షస సంహారం చేయుట అనే ఎపిసోడే షోలే సినిమా. సంజీవ్ కుమార్ అనేటువంటి ఒక విశ్వామిత్రుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ప్రాంతంలో అక్కడ చంబల్ వ్యాలీ దొంగలు వచ్చి గ్రామాలు దోచేస్తున్నారు, జీవితాలు చాలా దారుణంగా ఉంటున్నాయి, అక్కడ జనాలు విపరీతంగా సఫర్ అవుతున్నారు, ఆ యాగాన్ని రక్షించటానికి నాకు రామలక్ష్మణులు కావాలి, వాళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు, మీరు పర్మిషన్ ఇస్తే నేను తీసుకెళ్ళి వాళ్ళతో ఆ దానవ సంహారం చేసుకుంటానని అడుగుతాడు. ప్రభుత్వం దశరథుడు అనుమతిస్తాడు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఆ కార్యక్రమం నిర్వహిస్తాడు. ఇదే కదా షోలే. కాబట్టి దానికి ఏదో 7 సమురాయ్ మూలము ఇవన్నీ చెప్తారు, అదంతా కాదు, అది చాలా క్లియర్గా రామాయణం నుంచి తీసుకున్నటువంటి విశ్వామిత్ర యాగరక్షణ ఎపిసోడ్ని